600 కోట్లకు పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి పెద్ద నటులు, బాక్స్ ఆఫీస్ను బద్దలుకొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి 2898 ఏడి సినిమా సత్తా. అసలు కల్కి కథ ఏంటి, సినిమా ఏంటి అని ఒక విషయం చెప్తున్నాను నేను. స్టార్టింగ్ 3 రకాల నగరాలను చూపిస్తారు. ఇందులో మొదటిది కాంప్లెక్స్. ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి. ఇక్కడే సుప్రీం యాక్స్ అంటే కమల్ హాసన్ ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్ని శాసిస్తుంటాడు. ఇక భూప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీపట్నాన్ని చూపించారు. ఇంకో నగరం సంబల. ఇక్కడ పర్వతాలను చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు. తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఒక మహాయోధుడు కల్కి వస్తాడని వీళ్ళంతా నమ్ముతూ ఉంటారు. మరోవైపు కల్కి రాక్ కోసం మహాభారతం జరిగిన ద్వాపరయుగం నుంచి అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకోవైపు ఏం చేసినైనా సరే వనరుల నుండి కాంప్లెక్స్ సెటిల్ అయిపోవాలని భైరవ ప్రభాస్ ప్రయత్నాలు చేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమతి అంటే దీపికా పదుకొనే కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు. దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. ఈ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్కి అనుమతిస్తామని భైరవికి యాక్షన్ మనుషులు మాట ఇస్తారు. దీంతో ఎలాగైనా ఆ సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు. అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఇక కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు. దీంతో భైరవ అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు? భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి? అసలు కల్కి ఎవరు? యాస్కిన్ కల్కికి యుద్ధం జరిగిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా తప్పకుండా చూడాల్సిందే. వెళ్ళిపోండి. ఈరోజైతే సినిమా చాలా 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 బాగుంది. మరో హిట్ మన ప్రభాస్ లిస్ట్లో పడిపోయింది. మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.